నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పోరుబాట పట్టింది. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు వైద్య విద్య అందకుండా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ చలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చింది. అయితే ప్రతిపక్ష నేతలను ఇళ్లు దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం పోలీసు బలగాన్ని ప్రయోగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసింది. ప్రభుత్వ నిర్బంధాన్ని దాటుకుని వైసీపీ శ్రేణులు రోడ్లపైకొచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీది అంతా షో అని ప్రచారం చేస్తోంది. జగన్ కు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కు ప్రైవేటైజేషన్ కు తేడానే తెలియదని కూటమి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. తమపై దాడులు ఎన్ని చేసినా భరిస్తాం కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేసిన వైసీపీ చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఆరోగ్య విద్య ప్రైవేటైజేషన్ ను అడ్డుకొని తీర్తామని ఛాలెంజ్ చేస్తోంది. ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వెళ్తే తాము తిరిగి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలన్నింటినీ మళ్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పేద ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేసింది. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినట్టు వైసీపీ చెబుతోంది. వాటిలో 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కక్ష కట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెరలేపిందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పై రాజకీయ కక్ష ఉంటే రాజకీయంతోనే తీర్చుకోవాలి కానీ ఇలా ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ ను ప్రైవేటైజ్ చేయడం ఏంటి అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఆందోళనలపై కౌంటర్ అటాక్ కు దిగిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ కౌన్సిల్లో రెచ్చిపోయింది. మరోవైపు సభలో చర్చించమంటే ప్రభుత్వం తప్పుడు సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ పై ప్రజా వ్యతిరేకత ఎంతలా ఉందో జనంలోకి వచ్చి తెలుసుకోవాలని రజని డిమాండ్ చేశారు. రైట్. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ పైన ఏపీలో గందరగోళ పరిస్థితి. దీనిపైనే అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదనలు నడుస్తున్నాయి. సో అదే అంశం పైన ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. గెస్ట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే వైసీపీ నుంచి డాక్టర్ మెహబూబ్ షేక్ గారు అండ్ అలాగే అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్ అండి, రఫీ గారు మీతో స్టార్ట్ చేస్తాను. రఫీ గారు, ప్రభుత్వం నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలో ఈ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఉంటే వైద్య రంగం మొత్తం కూడా ఒక కమర్షియల్ గా మారేటువంటి ప్రమాదం ఉంది అని ఇటు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం? నమస్తే మేడం, వినపడుతుందండి? క్లియర్ క్లియర్, యువర్ వాయిస్ ఇస్ క్లియర్, ఆడిబుల్. వైసీపీ నుండి ఇద్దరు ఉన్నారా? మోహన్ రెడ్డి గారు, మహబూబ్ గారు? లేదండి. ఎవరున్నారు వైసీపీ నుంచి? మహబూబ్ షేక్ గారు ఉన్నారు. మరి మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి గారు మీరు జాయిన్ అయ్యారా? రైట్ రైట్, మీరు నేను చూస్తాను. లేదు లేదు, మీరు ఉండండి, పర్లేదు. ఎస్, చెప్పండి సార్. వైసీపీ నుంచి ఇద్దరు ఎలా పెడతారు మేడం? ఇద్దరు కావద్దండి, ఏదో సరిగా రావని పెట్టుకున్నారులే. సరిగ్గా రావని కాదు, అది పద్ధతి కాదు కదా. సరే సరే, కానీ సార్ మీరు చెప్పండి సార్, నేను చూస్తాను వాళ్ళది. ఒకసారి పీసీ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళతో. ఇప్పుడు మేడం, కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన రూరల్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది. మనకు 17, తెలంగాణకి 12. అయితే అందులో 60% కేంద్రమే నిధులు ఇస్తానంది, 40% మ్యాచింగ్ గ్రాంట్ పెట్టుకోమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా కట్టకుండా కట్టని బిల్డింగ్లకి ఓపెనింగ్ చేసి నేనేదో కట్టాలంటున్నాడు. మా మంత్రులు ఎమ్మెల్యేలు ఆ 17 కాలేజీల దగ్గరికి వెళ్ళి ఉన్న పొజిషన్ చూపించారు. ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైనది ఏంటి? పులివెందుల మెడికల్ కాలేజ్. పులివెందుల మెడికల్ కాలేజ్ మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు 20-25 మంది రిపోర్టర్స్ ని కెమెరామెన్లు తీసుకెళ్లి చూపించాడు. పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాడు. అది దాంట్లో ఇంకా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ రూఫులు రావు, హాస్పిటల్ నిర్మాణం కాదు, అసలు అక్కడ ఎటువంటి సిబ్బంది లేరు, పాడుపడిపోయిన బిల్డింగ్ లా ఉంది. దానికి ఆయన ఈ అకాడమిక్ ఇయర్ కి సీట్లు ఇవ్వండి అని చెప్పి అప్పుడు రాసేశారు. కానీ వాళ్ళు వచ్చి చూస్తే, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చూస్తే ఏం లేదట. కాబట్టి ఆ సీట్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఇచ్చినట్టు మీరు చూపిస్తున్నది పులివెందుల మెడికల్ కాలేజ్ అనుకుంటా. ఆ మ్యాచింగ్ గ్రాంట్ లో వచ్చినటువంటి డబ్బులు కూడా సగం వేరే వాటికి మళ్ళీ చేశాడు. ఓకే, మేము అన్ని వివరాలు సేకరించాం. కొన్ని కాలేజీలు మీరు చూపిస్తున్నటువంటి ఆ స్థాయిలో ఉన్నారు 5 కాలేజీలు. మిగతా కాలేజీలు పునాదులు వేశారు, ఐరన్ రాడ్లు పెట్టారు. కొన్ని కాలేజీలకైతే అసలు పునాదులే వేయలా. దాని మీద ఈయన రాద్ధాంతం చేశాడు, రాద్ధాంతం చేయిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ఆ మెడికల్ కాలేజీలో పిల్లలు ఎలా చదువుతారు, హాస్పిటల్ ఎలా నిర్వహిస్తారు, అసలు ఏంటి? రాష్ట్రం చూస్తేనే ఆ మెడికల్ కాలేజీకి వచ్చిన డబ్బులు వేరే వాటికి మళ్ళిచ్చేసి ఏదో ఒక ఆరోపణ చేయాలని చేయటం తప్పితే దాంట్లో పసలేదు. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చేసే దానిలో డొల్లతనం బయటపడింది. ప్రజలు వాళ్ళేం పట్టించుకోవట్లేదు. ఇవాళ మేము పిపిపి పద్ధతిలో మేము వాటిని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో 50% సీట్లు కన్వీనర్ కోటాకి వెళ్తాయి. వెళ్తే దాంట్లో మెరిట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అందరికి కూడా వాళ్ళ కోటాలు వాళ్ళకు వస్తాయి. ఆ కాలేజీలు కూడా ఎవరు నిర్వహణ తీసుకుంటారు? హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో, కిమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళకి క్రైటీరియా పెట్టి ఆ పిపిపి పద్ధతిలో ప్రజలకి కారు చౌకగా వైద్యం అందిస్తూ రూరల్ లో ఉన్న వాళ్ళకి అది ఒక మంచి అవకాశంగా నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే రఫీ గారు, ఈ ప్రైవేట్ సంస్థలు గనక నిర్వహిస్తూ ఉంటే ఈ పేదలకు ఉచిత వైద్యం కావచ్చు, అలాగే రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నింటిపైన కరెక్ట్ గా క్లారిటీ ఒకటి మీకు చెప్పాను కదండి. 100 సీట్లు ఉంటే 50 సీట్లు కన్వీనర్ కోటాకి వెళ్తాయి. 50 సీట్లలో ఏ, బి, సి ఉంటాయి. మెరిట్ బి, ఇంకొంచెం డబ్బులు పెడితే సి, ఎన్ఆర్ఐ ఉంటాయి. ఏలో ఉన్నటువంటి సీట్లలో పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు వేల కోట్ల రూపాయల డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళు 50% సీట్లు తీసుకుంటారు. అసలు కాలేజీల నిర్మాణం లేకుండా మొండిగోడలతో సంవత్సరాలు తరబడి ఉంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఎవరికి ఏమొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్, ఇంకో హాస్పిటల్కి పరిగెడుతున్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదుగా. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా పిపిపి పద్ధతిలో పెడితే హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకే టెండర్ వేసేటువంటి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ నిబంధనలు పెట్టబోతా ఉన్నారు. ఓకే, కాబట్టి మంచి వైద్యం
నాణ్యమైనటువంటి విద్య రెండు పిల్లలకి దొరుకుతాయనే ఉద్దేశంలో పీపీపీ పద్ధతిలో మేము వెళ్తున్నాం. మేమే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన రూరల్ మెడికల్ కాలేజీలు ఏమైతే శాంక్షన్ చేసినాయో తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడికైనా అందరూ కూడా పీపీపీ పద్ధతిలోనే వెళ్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 17 మెడికల్ కాలేజీలని నిర్మించాలా, పేదలకి ఆ చదువు ఇవ్వాలా, హాస్పిటల్లో పేద రోగులకి వైద్యం చేయాలనేటువంటి ధ్యాస ఆయనకి లేదు. బటన్ నొక్కుడు కోసం ఆ డబ్బులు కూడా లాగేశాడు. మరి ఇవాళ దొంగ ఏడుపులు ఏడిపిస్తా ఉన్నాడు అందరి చేత. గ్రౌండ్ లెవెల్లో వస్తే మెడికల్ కాలేజీలు దాని భాగవతాలు అన్ని కూడా బయట పెడితే అన్ని కూడా రేపో మాపో అసెంబ్లీలో ఆ ఫోటోలు అన్ని కూడా చూపించడం జరుగుతుంది. అయితే రఫీ గారు కూటమి ప్రభుత్వ నేతలకు చాలా నమ్మకం ఉంది పీపీపీలపై. బట్ మీరు చెప్తున్నట్టుగా ఏదో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఈ బాధ్యతలు అప్పగిస్తాము, అపోలో లాంటివి అది ఇదని చెప్తున్నారు. మనకు తెలుసు మన దేశంలోనే వైద్య రంగంలో పెద్ద మాఫియా దోపిడీ జరుగుతోంది. చాలా విమర్శలు వచ్చాయి. విమర్శలే కాదు, చాలా సందర్భాల్లో రుజువైన కూడా చూసాం మనం. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ సంస్థలకు ఎంట్రీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రోడ్లు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, అసలు ప్రతి రంగం కూడా పీపీపీ పద్ధతుల్లోనే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బట్ వాటర్ ట్యాంకులు కట్టడం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ పద్ధతిలోనే కడతా ఉన్నారు. ఇది తొందరగా నిర్మాణాలు కావాలా, ప్రజలకు అందుబాటులోకి రావాలంటే కెరటినా పెడుతున్నారు. ఎవరు పడితే దారిని వచ్చేసి నేను పీపీపీ పద్ధతిలో తీసుకుంటానంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఒక స్టాండర్డ్, ఒక నమ్మకం, ఒక పద్ధతి, అపోలో లాంటి అపోలో, కిమ్స్, యశోద ఆ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి సంస్థలకే అందులో టెండర్ చేసేటువంటి నిబంధన పెడతారు. వ్యక్తి శభాష్ అనిపించుకుంటారు. అందులో మీకేం సంబంధం లేదు. పేదవాళ్ళకి సీట్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ కోట వాళ్ళకు ఉంటుంది. అందులో ఏమి సందేహం లేదు. మంచి వైద్యం కూడా దొరుకుతుంది. మంచి వైద్యానికి అక్కడే పోతున్నారు కదండి. ఇప్పుడు స్కెల్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చేస్తున్నారా? ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? నిజానికి మాట్లాడుకుంటే మనం కిమ్స్ కి వెళ్తున్నారు, యశోదాకి వెళ్తున్నారు, లేదా అపోలోకి వెళ్తున్నారు. అలా అదే స్టాండర్డ్ ఉన్న హాస్పిటల్స్ పెట్టి కాలేజీలు కరెక్ట్ గా ఫెసిలిటీస్ కనుక ప్రభుత్వాలు కల్పిస్తే ఎందుకు వెళ్ళారండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి? ఫెసిలిటీస్ లేకనే కదా. అరకొర సౌకర్యాలతో మనం వెళ్ళి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రకంగా ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతుంది. అందుకోసమని వెళ్ళట్లేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీరే అలా అంటే ఎలాగా? అది కాదు ఇవాళ వచ్చిన సమస్య, అది ఇవాళ వచ్చిన సమస్య కాదు కదా. సమస్య ఇవాళ కాదండి, కానీ పరిష్కారం ఈ రోజు మొదలు పెట్టొచ్చు కదా. పరిష్కారం ఒక రోజు నైట్ తో కాదు. ఇవాళ మేము స్కూల్స్ తీసుకున్నాం, వాటిని డెవలప్ చేస్తున్నాం. అనేక స్కూల్స్ నో వేకెన్సీ బోర్డులు పెట్టగలిగాము. వచ్చే 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ చేస్తాం. ఈ కాలేజీల్లో కూడా నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేసారంటే పూర్తిగా ఇవ్వటం కాదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే పీపీపీ పద్ధతిలో కడతా ఉంటే ఇవాళ ఈ హాస్పిటల్స్, ఈ కాలేజీలు పెద్ద విషయం ఏంటంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఒకటే చేస్తుందా? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చినటువంటి అన్ని మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి చేత కాగా కట్టలేక చేతులు ఎత్తేసి కాళ్ళు ఎత్తేసి ఇవాళ ఏదో అరుపులు అరుస్తా ఉన్నాడు, బేదరుపులు. మరి కూటమి ప్రభుత్వం కట్టొచ్చు కదా. మెడికల్ కాలేజీలు అనేవి ఒక ఇన్కమ్ సోర్స్, ఆదాయ వనరుగా ఉండటం వల్లనే ఇవాళ ప్రైవేట్ సంస్థలు 50% పెట్టుబడి పెడతామని ముందుకు వస్తున్నాయి కదా. అదేదో మరి ప్రభుత్వమే కడితే ఈ వైద్యంతో వ్యాపారం చేయకుండా. ఏమండి, ప్రభుత్వం కట్టలేదు, మేము ఓపెన్ గా చెప్తున్నాం. మాకున్నటువంటి ప్రాధాన్యత రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, క్యాపిటల్, పోలవరం, విమానాశ్రయాలు ఈ కడుతున్న అప్పులు తీసుకొచ్చి
ఇంకా దీని మీద అప్పులు తీసుకొచ్చి కట్టే పద్ధతి కాదు. స్టాండర్డ్ గా దానికంటే ప్రభుత్వం కంటే కూడా స్టాండర్డ్ గా కట్టే వచ్చేటువంటి సంస్థలకు ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఏ సంస్థలు వస్తాయో కట్టిన తర్వాత ఆ హాస్పిటల్ రూపురేఖలు చూసిన తర్వాత అప్పుడు మీకే తెలుస్తుంది. రైట్ అండి, రైట్. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. సో మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో మెడికల్ కాలేజీల ప్రకటన అనేది కేవలం పేపర్లకు పరిమితం చేశారు, కానీ మరి ఎందుకు ఆచరణలోకి తీసుకురాలేదు అని కూటమి నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీనికి కేటాయించినటువంటి నిధులను కూడా వేరే వాటికి మళ్లించి ఇవాళ చూస్తున్నటువంటి ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలకి మీ హయాంలో జరిగినటువంటి అన్యాయమే ఇవాళ కళ్ళకు కడుతోంది అని చెప్తున్నారు. మరి మీరేమో పీపీపీలకు ఒప్పుకోము, ఇదంతా ఒక బిజినెస్ డీల్ లాగా మీరు చూస్తున్నారు. ఏంటి, ఎందుకు మీరు మీ హయాంలో మీరు ఎందుకు నిధులు కేటాయించలేదు? అజయ్ గారు, మీకు రఫీ గారికి, చూస్తున్న వీక్షకులకు, పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. మీరు మాకన్నా రఫీ గారి కన్నా నాకు తెలిసి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ప్రజా సమస్యల పైన అనేక ఛానళ్లలో, ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు బాగా తెలిసి ఉంటాయి. కానీ మీరు ఒకవేళ ఒకే పక్కన మాట్లాడితే ఆయన బాధపడచ్చు, మేము బాధపడతామని మీరు మాట్లాడకపోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ కు ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు తెప్పించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా తట్టుకొని తర్వాత 5 కాలేజీలు పూర్తి చేసుకొని 5 కాలేజీలు ఓపెన్ అయినాయి, 2 కాలేజీలు ఇంకా పూర్తి అయిపోయినాయి. ఓపెన్ కావాల్సిన సందర్భం ఉంది. కొన్ని కాలేజీలన్నీ ఒక 50%, 60%, 70% కూడా అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ ప్రాంతంలో ఉన్నట్టు యువజన గాని, విద్యార్థి విభాగం గాని, అదే విధంగా మా పార్టీ నాయకులు కానీ వెళ్లి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకు కళ్ళకు కట్టి చూపించినప్పుడు తెలుగుదేశం వాళ్లకు బయర్లు గమ్మి, అరే ఇంత దరిద్రంగా మనం ప్రజల్లో చులకనైపోతున్నాం కదా, ఏంది ఇది, ఇంతవరకు ఇంత నీచంగా దిగజారిపోయినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు వైద్యము, విద్య దగ్గరగా ఉండాలి, వాళ్ళకు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మనం అబాస్పాలు చేసి మనం నవలపాలైపోతున్నాం కదా అనే ఆలోచనలో వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడడానికి ప్రయత్నిస్తే మండలిలో కూడా మా సభ్యులు అక్కడ తిరస్కరించి బయటకు వచ్చేసి నిరసన తెలిపి బయటకు రావడం జరిగింది. కాబట్టే వీళ్ళు ఇంకా లేనిపోని అబాండాలు వేసి తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పెత్తందారులకు మాత్రమే పెత్తనం కడతాడనే ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందే చెప్పినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉన్నటువంటి పాలన అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఎడ్యుకేషన్ ను 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేసి పెడుతుండే. దాన్ని పట్టుకొని ఈ రోజు మేమేదో ఎడ్యుకేషన్ బాగా తీసుకుపోయినాం, నారాయణ చైతన్య వాళ్ళను బ్రహ్మాండంగా సాగినాం, వాళ్ళు మాకు పార్టీ ఫండ్ ఇచ్చారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాం, మా పార్టీని అంతా వాళ్ళే కాపాడుతారు, కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు మా ఎలక్షన్లకు పనికి వస్తారు, మా ప్రచారానికి పనికి వస్తారు, మేము ఈ విధంగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాన్ని మా గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దురాగతాలను అరికట్టాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మిగిలినటువంటి కాలేజీలను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి నిధులు కేటాయించడానికి ఇప్పుడు మిగతా వాటిలో మేము మిగతా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో మేము పెట్టలేము అని చెప్పేస్తున్నారు. మరి మీకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? ప్రభుత్వం కట్టేదానికన్నా కూడా ఇంకా మేలైనటువంటి సేవలు అందించడానికి మంచి మంచి సంస్థల్ని తీసుకొచ్చి మేము నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్తున్నారు కదా. గారు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వైద్యం ఎంత దగ్గరగా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎంత దగ్గరగా ఉంటుందనే ఆలోచన మనం చేయాలి. ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే వాళ్ళ టోకెన్ ఫీజు తీసుకోవాలి, ఆ తర్వాత అక్కడ పోయి మళ్ళీ బయట ఇంకా రకరకాలుగా మనం ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా అత్యధికంగా ఫీజులు చెల్లించిన తర్వాతనే అక్కడ వైద్యం అందిస్తారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంలో భాగంగానే కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, కేవలం వైద్యం అందించుకోలేక చనిపోయేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఉద్దేశంలో భాగంగానే కదా ఆయన ఆరోగ్యశ్రీ తీసుకురావడం కానీ, 108 తీసుకురావడం కానీ, 104 తీసుకురావడం కానీ. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ వైద్యం చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు.
ఇప్పుడు వైద్యం మనం అందించని పరిస్థితిలో మన ప్రాణాల కన్నా ఈ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్కి అందించుకోవడానికి వెళ్ళాలి. వీళ్ళు వైద్యం సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా అని అడుగుతున్నారు. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు. మోడీ పిలిస్తే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు కానీ విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదుగా. చంద్రబాబు నాయుడు లాగా అమెరికాలో పోయి కళ్ళు చూపించుకొని రాలేదు కదా రఫీ భయ్య. చంద్రబాబు లాగా అమెరికాలోకి పోయి పళ్ళు చూపించుకొని రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కదా చూపించుకోలేదు. ఈ రాష్ట్రంలో మీ చేతిలో పెట్టుకుని వైద్యాన్ని పోలీసులు తయారు చేస్తారనే కదా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వైద్య సేవలు 25 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ ఆరోగ్య బీమా ఇచ్చేటువంటి పథకం తీసుకొస్తున్నాం. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే ప్రజలకి ఉచితంగానే వైద్యం ప్రకటనలకు మాత్రమే పరిమితమైతే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందే తీసుకొచ్చిన తర్వాత అనేక మందికి సేవలు అందిస్తున్నారు. మీరు ఆ విధంగా కాకుండా పీపీపీ అని అంటే పబ్లిక్ ప్రాపర్టీని మనం భాగంగా మీకు ఇష్టం సో ఇప్పుడు ఏంటి మొత్తం వైఎస్ఆర్సీపీకి ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ పోతుంది. ప్రభుత్వమే నిర్మించి మెడికల్ కాలేజీలను కనుక ప్రజాసేవకు వినియోగిస్తే ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి పోతుంది అనేటువంటి భయంతో ఇవాళ పీపీపీకి వెళ్తున్నారా టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం? 100%. అది రెండోది మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా ఆ మంచి కార్యక్రమాన్ని ఎటు తిరిగి దాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుంది. కాబట్టే ఈ రోజు గ్రామ సచివాలయాలు గాని వాలంటీర్లు గాని ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే వీళ్ళు దాని వ్యతిరేకంగా వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి కావాల్సినట్టు నడిపిస్తున్నారు తప్ప ప్రజలకు కావాల్సినట్టు ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం నడిపించలేదు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి రోడ్లపైకి వస్తున్నారు. కాబట్టి వీళ్ళకు భయం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. విద్యార్థి రాలా, ఒక స్టూడెంట్ రాలా, రైతుపూర్లో ఒక రైతు రాలా. రాత్రికి రాత్రే పోలీసులు పెట్టి ఇళ్లలో పెట్టి అరెస్ట్ చేసినారయ్యా. నీకు తెలిసినో లేదో. మరి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోయారా మోహన్ రెడ్డి గారు? మరి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడకపోయారా? ఆల్రెడీ మండలిలో మాట్లాడారమ్మా. మీకు తెలిసిన లేదో అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాడొచ్చు కదా. మాట్లాడారు కాబట్టి అవమాన పాలయ్యేదానికన్నా మేము ప్రజా సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్లి తేల్చుకుంటామని ఉద్దేశంలో భాగంగా ప్రజల దగ్గరికే వెళ్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి కాబట్టి అదేదో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నాం అంటారు. సొంత డబ్బా కొట్టుకుంటే ప్రజల సమస్యల దగ్గరికి పోతే ఇంకా బాగుంటుంది కదా. వీళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసెంబ్లీలో 164 మంది 164 మంది వాళ్ళు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కదా, పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయనకు కూడా ఉంటా ఎంత రైట్ అండి. ఓకే రఫీ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాము. డిబేట్ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, ఏపీలో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతున్నటువంటి తతంగం చూస్తుంటే ఒక విశ్లేషకుడిగా ఏమనిపిస్తోంది అంటే, ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వము ఈ నిధులు లేవని చెప్పేసి పీపీపీ వైపు మొగ్గు చూపడము, ఇటువైపు ఏమో పీపీపీలకు వెళ్లొద్దు అని చెప్పేసి వైసీపీ ఇవాళ చలో మెడికల్ కాలేజీల పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టడము. సో ఏం జరుగుతోందంటారు అసలు అక్కడ? రోజా గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ ప్రైవేటీకరణ అంశం, పీపీపీ పద్ధతుల్లో వెళ్ళేటువంటి అంశం మీద తెలుగుదేశం వాదన ఏంటి, కూటమి వాదన ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి అనే అంశాలు ఎలాగో వాళ్ళు చెప్తున్నారు. ప్రజల వాదన ఏంటి, ప్రజల కోణం ఏంటి, ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, అటు అధికార పక్షం చెప్పింది, ఇటు ప్రతిపక్షం వీళ్ళు, ఇది తప్ప ఇంకేం లేదు అని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు వాదనలకు కాదు, వీళ్ళిద్దరు వాదనలతో కళ్ళద్దాలు పెట్టుకొని చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అన్నీ వీళ్ళు మాట్లాడితేనే వీళ్ళు చెప్పినటువంటి అంశాలే అని ఏమి లేవు. ప్రజల్లో అసలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కోణం ఉంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. నేను మీకు రోజా గారు ఒక్క ప్రశ్న చాలా అవసరమైనటువంటిది. ఇప్పుడు ఎలాగో ఇందాక రఫీ గారు చెప్తున్నారు కదా, ఇవన్నీ ఫోటోలు రేపు పొద్దున అసెంబ్లీలో అయిపోతున్నారు అని. మరి మీరు ఆల్రెడీ ఇప్పుడు ఆ ఫోటోలన్నింటినీ
ఆ వీడియోలు కొన్ని ఫోటోలన్నిటిని డిస్ప్లే చేశారు మీరు ఇప్పుడు డిబేట్ లో. కొన్నేమో కలర్ వేసినటువంటి పూర్తి స్థాయి స్లాబులు అయిపోయి కలర్ వేసినవి కొన్ని కనపడ్డాయి. అదే విధంగా ఒక 5-6 అంతస్తులు పైన స్లాబ్లు వేసి ఉన్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, 2-3 అంతస్తులు ఉన్నాయి, అదే విధంగా పునాదుల స్థాయిలో ఉన్నాయని కూడా కనపడ్డటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవమైనటువంటి బిల్డింగ్లేనా? వాస్తవమే కదండి అవి. మీరు చూపించింది ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా, రఫీ గారు మా మంత్రులు వెళ్ళారు, మా వాళ్ళు వెళ్ళారు, ఎక్కడ ఏం కనపడదు. మీ పునాదులు చూపిస్తే పునాదులే కనపడతాయి, బిల్డింగ్ చూపిస్తే కదా బిల్డింగ్ కనపడతాయి. ఇది ఒక అంశం. అంటే వాళ్ళు చూపించిందే నమ్మాలి అనేటువంటి ధోరణిలో ఈ రోజున అధికార పక్షం ఉంది. నేను ఒకటి అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,56,256,256 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మనము సపోజు ఒక సంవత్సరం బడ్జెట్ అది ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మొత్తము నిర్మించాల్సిన జగన్మోహన్ రెడ్డి టైంలో నిర్మించాల్సినటువంటి దాంట్లో తెలుగుదేశం కూటమి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి 60% కేంద్రం నుంచి వస్తే ఈయన 40% పెట్టాల్సింది కాకుండా అక్కడే కూడా వాడుకున్నాడు. ఈయన 1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు చెప్తున్నాడు. 650 సరే 650 చేశాడు, 450 సరే 450 500 కోట్లు అనుకున్నాడు సపోజు. 8,000 కోట్లు ఇప్పుడు వాటికి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి 8,000 కోట్లు డబ్బులు ఖర్చు చేయాలండి. ఈ ప్రభుత్వము ఇన్ని లక్షల కోట్ల 2,56,256 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనము ఇప్పుడు ఒక 50,000 కోట్లతో రాజధాని నిర్మాణం చేసుకుంటున్నటువంటి మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి 17 మెడికల్ కాలేజీలకి 8,000 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకోలేనటువంటి మనము అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన ప్రభుత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి చేయలే, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇదొక్కటే కాదు, మిగతా విషయాల్లో కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టే జనం ఓడించారు. ఇప్పుడు మీరు ఆ 17 కాలేజీలని మీరు మీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మేం చేస్తున్నాం, ఇదంటే 8,000 కోట్ల రూపాయలు ఒకేసారి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దశల వారీగా ఒక్కో దశలో దీనికి డబ్బులకు సంబంధించినటువంటి ఖర్చు అవుతుంది. ఆ విధంగా దశల వారీగా డబ్బులు సంవత్సరానికి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికి 8,000 కోట్ల రూపాయలు మిగిలిన రానున్నటువంటి 3.5 సంవత్సరాల్లో మీరు ఖర్చు చేయలేరా ప్రభుత్వము? అందుకోసం పిపిపి మోడల్లోకి వెళ్తారా? ఇక్కడ నేను ఒకటి అడుగుతానండి, మీకు చాలా సామాన్యులకి అర్థమయ్యేటువంటి విషయాలు చెప్తాను. ఎవరో ఇప్పుడు అపోలో వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకొక హాస్పిటల్ వాళ్ళు వస్తారు, ప్రముఖ హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు. ఏం ప్రముఖ హాస్పిటల్స్ వచ్చి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, వీళ్ళందరూ ఈ కార్పొరేట్ వైద్యంతో చచ్చిపోయిన వాళ్ళకు వైద్యం చేయటం, ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు గుంజటం, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ కు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో దూరి అంటే క్రైటీరియా ఉంటుందని చెప్తున్నారు. దానికి ఒక క్రైటీరియా ప్రకారం క్రైటీరియా కాదు, వాళ్ళకి దోచుకోవటంలో వాళ్ళ క్రైటీరియా ఫస్ట్ మార్కులు ఉన్నాయి. అలాంటి వాళ్ళని తెచ్చి మన ఇప్పుడు 8,000 కోట్లు పెట్టలేనటువంటి వీళ్ళు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇప్పుడు వరకు కట్టినటువంటి స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగులు కానీ దానికి ఉన్నటువంటి స్థలాలు కానీ లెక్క వేస్తే కనీసంగా 80,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి వీటికి. ఈ 80,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తీసుకెళ్లి ఆ విధంగా అపోలో వాళ్ళకి ఇంకొక ప్రైవేట్ ఆసుపత్రులకు వాళ్ళ యాజమాన్యాన్ని దయచేసి వినండి, ప్రజల వాదన దయచేసి వినండి. ఒక నిమిషం కంప్లీట్ చేయండి రఫీ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పాలన్నది చెప్పండి. మీరు 33 సంవత్సరాలకి మీరు వాళ్ళకి అప్పచెప్పినప్పటికీ లీజుకి ఇచ్చినప్పటికీ కూడా మీ పెత్తనం ఎలా ఉంటది, ఏంటి ఎలా ఉంటది, వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళకి పెట్టేట్టు ఏ విధంగా ఉంటది అనేది మనకు అర్థమవుతుంది. 80,000 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి మనం పక్కన కూర్చొని మనకు పెత్తనం ఇస్తారా? వాళ్ళు తప్పు కాకపోతే మీరు 70,000 కోట్ల లేదా 60,000 కోట్లు చెప్పండి. మీరు ఇప్పుడు 8,000 ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? మీరు అందుకనే వినండి, ప్రజల వాదన కూడా వినండి, విన్న తర్వాత మీ వాదన చెప్పండి. మీ వాదన అంతా విన్నాను కదా, మీ వాదన విన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన విన్నారు, ప్రజల వాదన కూడా వినండి. నేను అది చెప్తున్నాను. రెండో అంశము, అసలు రఫీ గారు పదే చెప్తున్నారు. రఫీ గారు కూడా నాకు తెలిసి ఆయన రిటైర్డ్ రైల్వేనో ఏదో ఒక ఎంప్లాయ్ అనుకున్నాను సపోజ్, నాకు తెలిసినంతవరకు, లేకపోతే ఏదో ఒక మిడిల్ క్లాసో అబో మిడిల్ క్లాసో అయ్యి ఉండొచ్చు.
కానీ మీరు ఎంత కూటమిలో అధికారంలో ఉన్నంత మాత్రాన అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళు ఎవరు అని పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి రండి, నేను తీసుకెళ్తా. రోజా గారు, మీరు మీ టీవీ వాళ్ళని పంపించండి, లేకపోతే రఫీ గారిని నమ్మనండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ GGH ఏది హార్ట్ ఆపరేషన్ల దగ్గర నుంచి మిగతా వైద్యానికి సంబంధించి మొత్తము ఉమ్మడి 13 జిల్లాల్లో 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల మొత్తం కాపాడుకుంటూ వచ్చినటువంటి హాస్పిటల్ అండి ఇది. నేను ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. నాకు తెలిసినటువంటి అనేక మంది పదుల సంఖ్యలో ఇక చచ్చిపోతాడు అన్న తర్వాత తీసుకెళ్తే బతికి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నటువంటి అలాంటి వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రోజున సంజీవిని లాంటి అండి ఈ విధమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రోజున అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆస్తులు మొత్తాన్ని తాకట్టు పెట్టుకుని ఉన్నటువంటి ఇళ్ళు అమ్ముకోవాలి. ఆస్తులు అమ్ముకుంటే కూడా ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. అదే మీరు ఇచ్చేది. ఇవన్నీ తీసుకెళ్లి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. రెండో అంశం అండి, మీరైనా వినండి. ఫస్ట్ వినండి దయచేసి. ఇంకొకటి, మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ కాలేజీలు వచ్చారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చేసింది. మొత్తము ఎంప్లాయీస్ మొత్తాన్ని ఎవరిని పెట్టుకుంటారు? ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారాన్ని మొత్తానికి కూడా ఏ చిన్న స్థాయి ఎంప్లాయీ దగ్గర నుంచి పై స్థాయి ఎంప్లాయీ వరకు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో పెట్టుకుంటారు. అంతే తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, రిజర్వేషన్ల పద్ధతి ఇవేమీ వాళ్ళు పాటించేటువంటి అవకాశం అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ కే ఉంటుంది అని చెప్తున్నారు కదా వాళ్ళు. లేదండి, వాళ్ళు కేవలం పర్యవేక్షణ మాత్రమే. మీరు అందుకనే గమనించండి, ఇప్పుడు వాళ్ళు వచ్చి బిల్డింగులు ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళకేం పెత్తనం ఇవ్వరు. పర్యవేక్షణ అనే సూపర్విజన్ మాత్రమే. మొత్తం పెత్తనం మొత్తం ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది. మీరు చూడండి, తీసుకెళ్లేటువంటి పరిస్థితి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడే రఫీ గారు చెప్తున్నారు, మేము 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తున్నామని. ఇది పచ్చి మోసం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆల్రెడీ మనకి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటిది ఏంటి? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది ఎప్పటి నుంచో, రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఉందనుకోండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 లక్షలు ఉన్నటువంటి దాన్ని 25 లక్షల పరిమితి వరకు వైద్యం చేసేటువంటి విధానానికి తీసుకెళ్లారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆరోగ్యశ్రీని వీళ్ళు హైబ్రిడ్ పద్ధతిలో ఇప్పుడు అంత 5 లక్షల వరకు వైద్యం చేసేటువంటి అలాంటి వైద్యం పొందేవాళ్ళు మాత్రమే 80% ఉన్నారు. మిగతా 25 లక్షల వరకు పొందేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరికీ ఎందుకు? హైబ్రిడ్ పద్ధతిలో మేము బీమా కడతాము, దాని ద్వారా 5 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది, 25 లక్షల రూపాయల వరకు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఈ 2 పద్ధతులు కొనసాగుతున్నాయి. అంటే ఒక రకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ కూడా మంగళం పాడేటువంటి విధంగా వీళ్ళు ఇప్పుడు ఈ రోజున కిస్తీ కడతారు. ఈ సంవత్సరం కిస్తీ, ఏ సంవత్సరం ఆ సంవత్సరం కిస్తీ కట్టాలి. ఒక సంవత్సరం కిస్తీ కట్టలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వలేదని, ఆ బకాయిలు ఇవ్వకపోతే మేము వైద్యం చెయ్యము అనేటువంటి విధంగా ఈ రోజున ఎంపాన్, ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆరోగ్యశ్రీలో ఎంపాన్ లేనటువంటి హాస్పిటల్స్ మొత్తం కూడా ఎదురు తిరిగితే ఈ రోజున చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వము మేమేదో బీమా కట్టేసి చేస్తామంటే, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం వీళ్ళైనా సరే రైతులకి పంట బీమా కట్టనప్పుడు తుఫాన్లు వరదలు వస్తే బీమాకి సంబంధించినటువంటి డబ్బులు రావండి. జనానికి కూడా అంతే. ఒక సంవత్సరం డబ్బులు కట్టలేదు అనుకోండి, మీకు పని చేయదు. మీరు అందుకనే మీరు జర్నలిస్ట్ కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. జర్నలిస్టులకు కూడా ఇది ఆరోగ్యశ్రీ తరహాలో జర్నలిస్టులకు కూడా ఈ విధమైన ఆరోగ్య బీమా ఉంది. దీనికి సగం డబ్బులు ప్రభుత్వం కట్టాలి, సమాచార శాఖ, సగం జర్నలిస్టులు కట్టాలి. వాటిని కిస్తీ వాళ్ళు కట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విధమైనటువంటి వైద్య సేవలు ఆగిపోతాయి. అంటే ఈ విధమైనటువంటి అసలు పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఈ వైద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని గాల్లో దీపంలాగా చేసేటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీకే దిక్కు లేకుండా ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం ప్రైవేటైజేషన్ చేసి వచ్చేటువంటి 17 ఆసుపత్రుల్ని మీరు PPP పద్ధతిలో తీసుకెళ్తున్నారంటే ఇది ఎంత ద్రోహం! పేదలందరికీ ద్రోహం చేసినట్టు కాదా? ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే ఒకటే ప్రశ్న మీరు ఇందాక వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకైనా కట్టారనుకోండి, వీళ్ళు కడితే వీళ్ళకే పేరు వస్తుంది. వాస్తవంగా మేమే కట్టాం, మీ శిలాపలకాలు వేసుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన రిబ్బన్ కట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో అనుకోండి, మీ శిలాపలకాలు వేసుకోండి. మీరు చేస్తే మీకే పేరు వస్తుంది కదా. అంటే
వాళ్ళు చేస్తే ఇక దాన్ని మనం కొనసాగించకూడదు. ఇది వీళ్ళకే కదండి జబ్బు, అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూలన పెట్టడానికి కారణం అదే. Yeah. అమరావతి అంటే ఈవెన్ నౌ కృష్ణాంజనేయులు గారు మళ్ళీ కూడా వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ పీపీపీలు మొత్తం అన్ని రద్దు చేసేసి మళ్ళీ నార్మల్ గా వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం అమలు చేసిన వేటిని కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు దాన్ని కొనసాగించేటువంటి అవకాశం లేదు అని ఇవన్నీ చెప్తున్నారు. రైట్ రఫీ గారు, ఇప్పుడు వైసీపీ వాదన కన్నా కూడా ప్రజలు ఈ విధమైనటువంటి దాంట్లో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, జనసేనలో ఉండేటువంటి వాళ్ళు కూడా, బీజేపీలో ఉండే పేదలకు కూడా కావాలంటే వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళతో చర్చలు జరపమనండి. ఈ పీపీపీ పద్ధతిలో ఈ విధమైనటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని అందరూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది వైసీపీ వాదనం మాత్రమే కానే కాదు అనేటువంటిది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కట్టినటువంటి ఘనత ఉంది. 28, ఒకటి కాదు, రెండు కాదు. ఎంత టైంలో, ఎంత స్పాన్ ఆఫ్ ఎన్ని ఇయర్స్? ఒక రోజులో కట్టలేరు కదండి. నేను అనేది అలా కాదు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు 28 కాలేజ్ రాష్ట్రంలో మొత్తం 24 మెడికల్ కాలేజీలు ఉంటే 20 మెడికల్ కాలేజీలు ప్రైవేట్, 4 కాలేజీలు గవర్నమెంట్. ఉమ్మడి రాష్ట్రం చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు 6 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాలంలో 28 మెడికల్ కాలేజీలు కట్టినటువంటి ఘనత తెలుగుదేశానికి ఉన్నది. దానికి కావాలంటే ఏ మెడికల్ కాలేజీ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఓపెన్ చేశారు, ఏ ఊర్లో కట్టారో లిస్టు పంపించమంటే మేము పంపిస్తాం. మా పార్టీ ఆఫీసులో మొత్తం తీశాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ 17 మెడికల్ కాలేజీలు సాధించినట్టు, ఈయనేదో ఉత్తరం రాస్తే వచ్చినట్టు, అది దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రభుత్వం మణిపూర్ దగ్గర నుంచి మీకు సిక్కిం దాకా, ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకా, కాశ్మీర్ దాకా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన ఈ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. 60% నిధులు ఇస్తామని చెప్పింది. అది అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఎంక్వైరీ చేశాం. ఈ ముప్పుడిగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ప్రభుత్వం తరఫున కట్టే పరిస్థితి లేదు. ఈవెన్ తెలంగాణలో 12 కాలేజీలు శాంక్షన్ అయినాయి. మనకి 17 వచ్చినప్పుడు వాళ్ళకి 12 వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నాడు సీఎం గా, ఆయన కూడా ఏం కట్లా, ఆ 12 కూడా ఏం కట్లా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలోనే వెళ్తా ఉంది. అయితే ఇది కేవలం జగన్ పైన ఉన్నటువంటి కోపంతోనో లేకపోతే జగన్ కి క్రెడిట్ వస్తుందనేటువంటి అసూయతోనో ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. నా పైన వ్యక్తిగతంగా ఏదైనా కక్ష ఉంటే నాతో తేల్చుకోండి, అంతేగాని ప్రజలకు ఈ రకమైనటువంటి అన్యాయం చేయొద్దు అని అంటున్నారు. ఆయన ఏమంటాడు, నేను లేస్తే మనిషిని కాదు అంటాడు, అని లెగలేడు. నాకు ముందే 2 గంటలు మాట్లాడే టైం ఇస్తా అని చెప్పి ఉత్తరం పంపించండి, నేను అసెంబ్లీకి వస్తానంటాడు. ఇవన్నీ అతన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఇవాళ అతను తీసేసిన తహసీల్దార్ పద్ధతిలో ఉన్నాడు. సొంత పేపరు, సొంత మీడియా ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని మాట్లాడతాడు. దమ్ము ధైర్యం ఉంటే అన్ని మీడియాలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టమనండి, అన్ని మీడియాలు పిలిచి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఒక అరగంట పారిపోతాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. దమ్ము లేదు, చేత కాదు. నాకు ప్రత్యేక హోదా ఇస్తే వస్తా, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా. ఏంటది మళ్ళీ అంటే అందరూ రాజీనామాలు చేసి ఎందుకు ఎస్ మేము కోరుకుంటున్నాం, మీరు రాజీనామా చేయండి. 4 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. 30 ఎన్నికలు ఫేస్ చేస్తాం. ఫేస్ చేయడానికి అసలు ఎప్పుడు జరుగుద్దా? చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఎన్నికలకు వెళ్దామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పులివెందల ఒంటిమిట్ట తర్వాత ఏంటనేది మళ్ళీ తర్వాత ఈ 4 లోక్సభ 11 అసెంబ్లీలు చూపిస్తాం. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగాయి అని వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. వాళ్ళ హయాంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రకంగా జరిగినాయో మీకు చెప్పమంటే 1 గంట టైం ఇస్తే నాకు చెప్తా ఏ ఊర్లో ఏం జరిగిందో. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కేంద్ర బలగాలను పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాలా, జరిపితేనే నేను పోటీ చేస్తా, లేకపోతే నేను పోటీ చేయను అంటున్నాను.
మరి శాసనసభ లోక్సభ ఉప ఎన్నికలు నువ్వు కోరుకుంటున్నావు కదా, కేంద్ర బలగాలను పెట్టే చేద్దాం. రిజైన్ అంటే చేసి రా. రఫీ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీకి ప్రజా సమస్యలపై పోరాటం చేసే స్వేచ్ఛ గాని ఇవేమి లేవా? ఎందుకు వాళ్ళని కట్టడి చేసి హౌస్ అరెస్టులు చేసి ప్రజా సమస్యలపై పోరాటం? ఎందుకంటే ఇవాళ కూడా కృష్ణాంజనేయులు గారు అక్కడే ఉంటాడు, గాంధీనగర్ లోనే ఆ, ధర్నా చేయడంలో రోజు ధర్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా జరిగింది, ఇవాళ కూడా నేను వస్తుంటే ధర్నా జరుగుతాయి. మొత్తం పోలీస్ బలగానంతా ఉపయోగించి ఏ లేదు, అధికారంలో ఉన్నారు కాబట్ట వీళ్ళే ప్రకటించుకుంటారు, మా ఇంటికి పోలీసులు వచ్చారు, నన్ను పోనివ్వలేదు. రాకుండానే జగన్మోహన్ రెడ్డి ఏమండి, అంటుంటారు. నిర్బంధకాండ అయితే రోజా గారు నిర్బంధకాండ అయితే ఆంధ్రప్రదేశ్ లో నిర్బంధకాండ లేదు. గత లేదా? 5 ఏళ్ల లేదండి, నిర్బంధకాండ లేదు. ప్రతిపక్షం వాళ్ళ నిరసనలు తెలియజేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున మెడికల్ కాలేజీల మీద నిన్న ధర్నా జరిగింది విజయవాడ ధర్నా చౌక్ లో. ఈ రోజున విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఆ ప్రాంతం వాళ్ళందరూ వెళ్ళినటువంటి అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ విధమైనటువంటి నిర్బంధకానికి ఇంకా దిగలేదు వీళ్ళు. రేపు పొద్దున చట్టం ఏం చేయబోతున్నారు. ఎవరైనా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏం చేయాలి ఏంటి అనే దాని మీద పీడీ యాక్ట్ ని మొత్తం పదును పెట్టి మొత్తం రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఇక్కడ ఒకటండి, నేను మెడికల్ కాలేజీల మీద మాట్లాడుతున్నాను. ఒక పాయింట్ నేను ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకోండి రఫీ గారి నుంచి. ఒకటి ఏంటంటే మెడికల్ కాలేజీల విషయంలో మీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇచ్చింది, ఎస్, దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. మీరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది, మీరే కట్టండి అనేటువంటిది ఒకటి. రెండోది గవర్నమెంట్ కట్టమని చెప్తున్నారు కదా, వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళే బాధ్యత, అది ప్రజలందరూ రేపు పొద్దున ఏమండి మీరు ఈ ప్రభుత్వము వెనక్కి తీసుకునేటువంటి నిర్ణయాల్లో మెడికల్ కాలేజీల పీపీపీ పద్ధతిలో ఉండేటువంటి ఈ నిర్ణయము కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే, తీసుకుంటది. కావాలంటే చూడండి, ఖచ్చితంగా తీసుకోండి. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ బులెటిన్ కూడా ఇచ్చింది, పీపీపీ పద్ధతిలోనే ముందుకెళ్తున్నాం. కత్తి చూపించి ప్రజా వ్యతిరేకత వస్తే రఫీ గారు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఏం రాదు. వీళ్ళు ఇండోసోల్ భూముల గురించి మొన్న నిర్ణయం చేశారు, ప్రజలందరూ వ్యతిరేకిస్తే వెనక్కి వెళ్ళారు. అమరావతి ఫేజ్ 2 కు సంబంధించినటువంటి ఒక నిర్ణయం చేశారు. ఫేజ్ 2 మీద తెలుగుదేశం వాళ్ళు కూడా వ్యతిరేకించారు, అమరావతి ఫేజ్ 2 మీద. దాని మీద కూడా పునరాలోచన పడ్డారు. అందుకని ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడం అమరావతి ఏమి వెనకెళ్ళలేదు. అమరావతి ఫేజ్ 1 50% అయిన తర్వాత ఫేజ్ 2 కి వెళ్ళాలని డిసైడ్ చేసాం. రెండు ఒకసారి కాదు. మోహన్ రెడ్డి గారు కూడా కట్టేస్తాం పీపీపీ పద్ధతిలో. ప్రజల చేత సమాష అనిపించుకుంటాం. ఒక పని రోజా గారు ఒక పని చేయమనండి, ఇందాక ప్రైవేట్ బాగుంటుంది అన్నారు కదా. అవును, కేంద్ర ప్రభుత్వమేమో పీపీపీ పద్ధతిలో అదానికి అంబానీకి ఇవ్వమనండి. ఆంధ్రప్రదేశ్ లోనేమో మెగా వాళ్ళకను షిరిడి సాయి వాళ్ళకి ఇచ్చేసేయమనండి. ప్రభుత్వాలను కూడా చారిటీస్ కి ఇవ్వమంటారు. ఓకే, రైట్ అండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గన్నవరం పోతే ఆదానికి అప్పు చెప్పాడు, గవర్నమెంట్ వాటా కూడా ఒక నిమిషం. రఫీ గారు కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు రఫీ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు నేనున్నాను అంటున్నారు, ఆయన విందాం. చెప్పండి, మీరున్నారు, మేము విన్నాం. 24 కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 4 కాలేజీలు మాత్రమే గవర్నమెంట్ ఉండే, మొత్తం అన్ని ప్రైవేట్ కాలేజీలు. ఆ 4 కాలేజీలు కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టేటివి కాదు. ఆ 4 కాలేజీలు ఎవరెవరో కట్టినట్టు ఓపెనింగ్ చేసినాడు తప్ప ఈయన కట్టినటువంటి కాలేజీ ఒక్కటి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో. చాలుగా నించే మాటనే కాదు, సభ్యత సంస్కారం మాట్లాడి ప్రతిసారి అడ్డం వచ్చేట్లా నేను రాలేదు కదా. రఫీ గారు ఒక్క నిమిషం. కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు దయచేసి కంటిన్యూ చేయండి. నిజాలు చెప్పినావు, నువ్వు నిజాలు చెప్పినావు కాబట్టి అంతే, నువ్వు నేను అబద్ధాలు చెబుతున్నావు. ఎట్లా నుంచే బాగు నిజాలు చెప్పి మోహన్ రెడ్డి గారు పాయింట్కి రండి. కాబట్టి వీళ్ళు మెడికల్ కాలేజీలు కట్టించిన సందర్భాలు లేవు ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు మెడికల్ కాలేజీలు కట్టాలని ఉద్దేశం లేదు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలనే ఉద్దేశం వీళ్ళకు ఉండేది. లాస్ట్ కి పరిపాలన కూడా
దాంట్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి కమిషన్ తీసుకోవడానికి మాత్రమే వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. గతంలో ఏ విధంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అమ్మేసినారు, ప్రపంచ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు తెచ్చినారు, ఇప్పుడు కూడా అదే విధంగా తాకట్టు పెట్టడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చదువు అందించాలి, వాళ్ళకి ఇంగ్లీష్ విద్య అందించాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించాలి. ముఖ్యమంత్రిని కాదని చెప్పి వీళ్ళు వచ్చి ఈ రోజు మేము చేస్తామని చెప్పే ఉద్దేశంలో భాగంగా 3 పార్టీలు వచ్చి ఆడ అమరావతి అనే ఒక పేరు పెట్టుకొని దాదాపు 50,000 ఎకరాలు తీసుకొని ఆడ 25,000 ఎకరాలు కబ్జాలని ఆ తర్వాత 45,000 ఎకరాలు తీసుకొని వచ్చి 1,00,000 ఎకరాలు పెట్టి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ బతకాలనే ఉద్దేశంలో భాగంగా ఉండారు. 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టారు కదా. 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టారు కదా. కార్యక్రమాలకు జనం బ్రహ్మాండంగా ప్రమాదం పడుతున్నారు కాబట్టి టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎదుర్కొంటా వచ్చే బాగా మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ద్వారా మేనేజ్ చేసుకుంటే రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు, రఫీ గారు, మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.